హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా ఛానల్ని ఓపెన్ చేశానండి. నన్ను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏమిటంటే, మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు వేస్ట్గా చాలా క్లాత్లు మిగిలిపోతాయి కదా, వాటితో హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ని ఎలా చేయాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుందామండి. క్లాత్ తీసుకొని దాని సైడ్లో ఉన్న వేస్టేజ్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. అటు సైడ్, లెఫ్ట్ సైడు, రైట్ సైడు, ఎదురు ముందు అన్నీ నీట్గా కట్ చేసుకొని వేస్ట్ పీసెస్ తీసేసి పక్కకు తీసేసుకోండి. ఇంకొచ్చేసి క్లాత్ పొడవు వచ్చేసి 22 ఇంచెస్. ఒకసారి చూడండి, నేను టేప్తో చూపిస్తున్నాను మీకు. 22 ఇంచెస్ తీసుకొని నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటున్నానండి. ఆ 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఒకవైపు వచ్చేసి 1/2 ఇంచు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ వేసాను. ఫోల్డ్ వేసిన తర్వాత ఆ రెండింటిని లాగి పట్టుకొని డబుల్ స్టిచ్ చేశాను. గమనించండి ఫ్రెండ్స్. అక్కడ స్టిచ్ చేసిన తర్వాత బార్కి స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓపెన్స్ వైపు ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో దాన్ని బ్యాక్కి టర్న్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి చూడండి, వచ్చేసింది మనకి. బ్యాక్ టర్న్ చేశాక దాన్ని సరి చేసుకుంటూ నీట్గా మా క్లాత్ని సరి చేసుకోవాలండి. సరి చేసుకున్నాక ఫస్ట్లో 1/2 ఇంచ్ మడిచాం కదా, దాన్ని ఫోల్డ్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. ఎలాస్టిక్ వచ్చేసి 5 ఇంచెస్ టేప్తో చూపించాను, ఒకసారి గమనించుకోండి. ఎలాస్టిక్ వచ్చేసి పిన్నేసి దూర్చేసి లోపలికి ఇట్లాగా బ్యాక్కి క్లాత్ని లాగేసుకుంటే అది మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, వీడియోలో స్లోగా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని. ఆ పిన్నేసి బయటకు వచ్చింది కూడా చూడండి ఒకసారి. చూసిన తర్వాత ఆ 2 ఎలాస్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని 2 ముళ్ళు అయితే వేసుకోవాలి. అట్లా 2 ముళ్ళు బిర్రుగా లాగిన తర్వాత కొంచెం ఆ 2 పట్టుకొని వేస్టేజ్ కట్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఆ ముడిని ఫస్ట్ ఫోల్డ్ వేసాం కదా, దాని లోపలికి నెట్టేసేయండి, తోసేసేయండి. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో మీకు. నీట్గా లోపలికి తోసేసిన తర్వాత ఇంకో వైపు పీసులుగా ఉంది, ఫోల్డ్ చేయలేదు కదా మనము, దాన్ని ఆ ఫోల్డ్ వేసిన దాని లోపలికి ఎలాస్టిక్ క్లిప్ పైకి లోపలికి మడిచేసి నీట్గా పెట్టుకోండి. అదిగో వీడియోలో చూస్తున్నారు కదా మీరు. ఒకసారి దాన్ని 2 డబుల్ స్టిచ్చింగ్స్ అయితే చేసుకుంటే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది, కదిలాడదు. ఇంకా రబ్బర్ బ్యాండ్ వచ్చేసి ఇప్పుడు ఎలా ఉందో చూడండి. బాగుంది కదా ఫ్రెండ్స్. కుట్టుకున్నాము, ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో కలర్ తీసుకున్నానండి, మీకు అర్థమవుతుందని. ఇది వచ్చేసి 3 ఇంచెస్ అండి. స్టార్టింగ్లో మనం 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా, ఇది నేను 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. మీకు అర్థమవటం కోసం ఇంకో కలర్ని చేస్తున్నాను. ఇది పెద్ద రబ్బర్ బ్యాండ్. 7 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నానండి. ఆ ఎలాస్టిక్ని స్టార్టింగ్ పిన్ని సహాయంతో తీసుకున్నాం కదా, దీన్ని కూడా అలాగే తీసుకుంటున్నాను. గమనించండి, దానికి దీనికి తేడా ఏం లేదు. జస్ట్ అది 2 ఇంచెస్ వెడల్పు, ఇది వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను. చూడండి, ఒకసారి గమనించుకోండి మీరు. అట్లాగే సేమ్ 2 ఎలాస్టిక్ని కలిపేసి ముళ్ళు వేసేసి దాన్ని కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రాస్ ఉన్నాయి ఏమన్నా కట్ చేసి నీట్గా పెట్టుకోండి. ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్చెస్ వేస్తున్నానండి. గమనించండి, స్టిచ్చెస్ వేసిన తర్వాత వాటిని సరి చేసుకోండి. ఇప్పుడు మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు దానికి సంబంధించిన వీడియో ఇంకోటి చేస్తాను నేను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.